బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మొదట కోరింది కొండా దంపతులనని ఆమె గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారా లేదా అంటూ సుస్మిత ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు కొండా మురళి లీడర్ కాదు, కింగ్ మేకర్ అంటూ సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాజకీయ ఎదుగుదలలో కొండా మురళి పాత్రను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. కొండా సురేఖ కొండా మురళీధరరావు గారు ఆ రోజు వారు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ కొండా సుష్మిత హాట్ కామెంట్స్ చేశారు. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కొండా సురేఖ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దీంట్లో బర్త్డే సెలబ్రేషన్లో కొండా సుస్మిత పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేస్తారన్న సమాచారంతో మొత్తం రాజకీయ వర్గాల్లో మొత్తం చర్చనీయాంశమైంది. మొత్తం కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్న కొండా సుస్మిత ఈరోజు అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొండా సురేఖ చెప్తున్నారు, ఇటు ఒక మొదటిసారి కూడా ఇటు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న కొండా మురళిని ఈరోజు నువ్వు వంచావు. ఇటు మొదటిసారి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చి మమ్మల్ని కలిసి కొండా మురళికి నువ్వు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మోసం చేశావు. మోసం చేసి ఈరోజు కొండా ఫ్యామిలీ పైనే ప్రతీకారం తీర్చుకుంటున్నావు. కొండా సురేఖ కొండా మురళి మంచివారు కాబట్టి వారు ఏం మాట్లాడట్లేదు, కానీ నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు ముఖ్యమంత్రి అయిన మాత్రాన నీకేం కొమ్ములు రాలేదు. నువ్వు మరీ ఎవరు ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. నా అడ్డాలోకి వచ్చి పరకాలలో నువ్వు ఏ విధంగా నువ్వు రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తా అని హామీ ఇస్తావు, చూసుకుందాము. నువ్వు మా పరకాలలో ఉన్న మా సొంత ఇంటినే నీకు ఇస్తాను, ఎన్నికల్లో నువ్వే తిరిగి ఏ విధంగా గెలిపిస్తావో చూస్తానంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు, నువ్వు కాదు ఇచ్చేది, ఎవరు 119 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేది అధిష్టానం, కానీ నీ పెత్తనం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీకేం కొమ్ములు రాలేదు. నువ్వు అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిగుండు. ఎందుకంటే డైఫర్లు వేసుకునే వ్యక్తి లాంటి వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు ఎలా ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రకటించావు? ఏ విధంగా గెలిపిద్దాం అనుకుంటున్నావు? కొండా మురళి అండ లేకుండానే ఎమ్మెల్యేగా గెలుస్తాడా పరకాలలో? ఎందుకంటే కొండా మురళి ఆశీస్సులతోనే కొండా మురళియే తనని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తావని నువ్వు ఆ మాట ఇస్తావు అంటూ కూడా స్పందించారు. అంతేకాదు, ఇటు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇద్దరు కూడా ఇది యొక్క రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. బీసీ నాయకుల పైన గౌరవం లేదు. ఇటు ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో బీసీ మంత్రి ఫోటో కూడా పెట్టలేదని చెప్పేసి ఘాటుగా విమర్శించారు. నేను దీన్ని తగ్గేదే లేదు, కాబోయే పరకాల ఎమ్మెల్యేలు నేనే, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నీ తొత్తులకు భయపడేది లేదు. ఇప్పటికే మా కార్యకర్తలు వేధిస్తున్నారు, అయినప్పటికీ మేము సహనంతో ముందుకు వెళ్తున్నాము. పరకాలలో కాబోయే ఎమ్మెల్యే నేనే, ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పటి వరకు నేను ఎందుకులే అని వదిలేశాను, కానీ నిన్ను వదిలిపెట్టేది లేదు, రోజు రోజుకి నీ బండారం బయట పెడతా అంటూ కూడా ఇటు కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా సుస్మిత ముఖ్యమంత్రిపైనే ఘాటైన కామెంట్ చేయడంతో మొత్తం రాజకీయ వ్యాప్తంగా కూడా సంచలనాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే కొండ అభిమానులు చెప్తున్నారు, కొండా మురళి కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని వేధిస్తున్నాడు. అంతేకాదు, ప్రస్తుతం కాంగ్రెస్లో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని
అని రెండు విభాగాలుగా విడిపోయారు. ఇటు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వారికి మాత్రమే పెద్దపీట వేస్తూ అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదంటూ కూడా ఇటు కొండా సుస్మితా పటేల్ ఘాటు అయిన వ్యాఖ్యలు చేశారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.